పశ్చిమ గోదావరి జిల్లా భీమ స్వవిషయానికి వస్తే మనకు ఉండేటువంటి 12 రాశులను బట్టి, మనకు ఉండేటువంటి నక్షత్రాలను బట్టి, మన యొక్క పేరు బలాన్ని బట్టి, మన యొక్క ఆర్థికమైన శారీరకమైనటువంటి పరిస్థితి మనకి ఉంటుంది. ఈ నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, నవనాయకులు 9 మందిలో 6 పాపులు గాను 3 శుభులు గాను ఉన్నారు. శుభంగా ఉండే గ్రహాల కన్నా అశుభంగా ఉండే గ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త ఈ సంవత్సరం మనకి లోహాల విషయంలో కానీ ఆహార ధాన్యాల విషయాల్లో కానీ ధరలు పెరిగే అవకాశమే ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కానీ నీటి విషయంలో కానీ పంట విషయంలో కానీ మనకు ఉండేటువంటి ఆర్థికమైన పరిస్థితుల్లో కానీ ఎటువంటి లోటు అయితే మాత్రం ఎక్కువగా కనబడట్లేదు. ఆ ప్రకారంగా మన యొక్క దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇక మన స్వవిషయాలకు వస్తే కనుక ముందుగా మేషరాశి. మనకి ఈ యొక్క మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ 3 నక్షత్రాలు కూడా మేషరాశిలోకి వస్తాయి. మేషరాశిలో ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14గా, అంటే సంపాదన కన్నా కాస్త ఖర్చు అధికంగా ఉండేటువంటి వ్యవహారం. రాజపూజ్యం 5, అవమానం 7. మనల్ని పూజించే వారి, మనల్ని గౌరవించే వారి కన్నా మనల్ని కాస్త తిట్టుకునే వారు ఎక్కువగా ఉంటారు ఈ సంవత్సరం. ఎందుకయ్యా అంటే సూర్యుడు జన్మంలో ఇంచుమించుగా డిసెంబర్ వరకు రవి మేషరాశి వారికి జన్మంలోను, కుజుడు ఈ సంవత్సరం అర్ధాష్టమంలో డిసెంబర్ వరకు, గురుడు అంతా శుభంగానే ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశమందు సంచారము, అలాగే రాహు ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశమందు, కేతువు శుభంగానే సంచారం చేస్తూ ఉన్నాడు. ఉన్న గ్రహాలలో కాస్త శుభగ్రహాలు రాహుకేతులు మాత్రమే శుభంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు కాస్త అటు ఇటుగా సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అటు స్త్రీలకైనా ఇటు పురుషులకైనా ఈ యొక్క జాతకం కాస్త అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకయ్యా అంటే భాగ్యాధిపతి గురుడు అయి ఉన్నాడు. ఈ గురుడు 2వ స్థానంలో, 3వ స్థానంలో, డిసెంబర్ నెల వరకు కూడా 2వ స్థానంలో, అక్కడి నుంచి 3వ స్థానంలోకి ప్రవేశించేసి శుభంగా భాగ్యంలో ఉచ్చపట్టులో ఉన్నాడు గురుడు. అయితే ఆదాయానికి కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నా ఆ ఖర్చుని యొక్క గురుబలం చేత మనం అధిగమించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క మేషరాశిలో ఉండేటువంటి వారు గృహ సంబంధమైన విషయాల్లో కానీ, ఏదైనా వాహనాలు కొనుక్కుందామనే విషయాల్లో కానీ కాస్త ముందడుగు వేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులు, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం మేషరాశి వారికి ఉన్నది. ఎందుకయ్యా అంటే వీళ్ళకి ద్వితీయాధిపతి కుజుడు శుభ్రంగా ఉచ్చబట్టున్నటువంటి ఉన్నాడు. భూమికి సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన కుజబలం బాగుంటే ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇక 2వది రాజకీయ నాయకులకి రాజకీయంగా ఎవరికి వెళ్ళాలంటే గురుబలం ఉండాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం అధికంగా ఉంది కాబట్టి రాజకీయంగా ఉండే వారికి ముందుకు వెళ్ళేటువంటి ఉన్నతమైన పదవులకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈ సంవత్సరం కళాకారులు అంటే అనేక టీవీలో చేసేవాళ్ళు అవ్వచ్చు, అనేక కళాకారులు అంటే వాళ్ళందరికీ కూడా రాజ్యస్థానం శుభంగా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రాజ్యస్థానము అంటే 11వ స్థానం. ఆ స్థానం శుభంగా ఉంది కాబట్టి వాళ్ళకంతా శుభంగానే ఉంది. తర్వాత వ్యాపారాలు చేసుకునే వారికి, అటు హోల్సేల్ వ్యాపారం, రిటైల్ వ్యాపారం, ఇటువంటి వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటుంది. మేషరాశిలో ఉన్న వారికి విద్యార్థులకి కూడా గురుడు బాగున్నాడు కాబట్టి, విద్యాధిపతి గురుడు కాబట్టి విద్యార్థుల మేషరాశిలో ఉన్న వారికి సంవత్సరం అంతా కూడా శుభం జరిగి ఉన్నతమైనటువంటి మార్కులతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుతారు. ఆ విషయంలో ఏ అనుమానమూ లేదు. వ్యవసాయదారులకి 2 పంటలు చేతికి వస్తాయి, 1 పంట నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయదారులకి ఆ ప్రకారంగా చేస్తూ ఉండడం వలన మేషరాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా మేషరాశి యొక్క జాతకాలు ఉన్నాయి. ఇక 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు,
రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రెండు కూడా ఆదాయానికి తగ్గినటువంటి ఖర్చులు తక్కువగా ఉంటాయి, ఆదాయం అధికంగానే ఉంటుంది. ఆ విషయంలో ఏమీ అనుమానం లేదు. రవి వీళ్ళకి ఇంచుమించుగా 2025 డిసెంబర్ వరకు కూడా జన్మస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు నవంబర్ వరకు కూడా అర్ధాష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నాడు 2025 డిసెంబర్ వరకుని. అలాగే శని ఈ సంవత్సరం అంతా శుభంగానే ఉన్నాడు. రాహుకేతులు ఇద్దరు కూడా శుభంగానే సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే జాతకం ఉంది అని చెప్పాలి. ఎవరైతే పదవులు ఉన్నతమైన పదవులు కావాలి, ప్రమోషన్స్ కావాలనుకునేటువంటి వారు ఉన్నారో వాళ్ళకి శుభం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలలో బాధపడే వారందరికీ ఉపశమనం లభిస్తుంది. అలాగే స్త్రీ పురుషులకి సంతానము, అలాగే ఆ దంపతుల యందు ఏదైనా ఆటంకములు ఉన్నా అన్ని తొలగి ఆ యొక్క దంపతులు కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది వృషభ రాశి. తర్వాత కళాకారులకి కూడా ఈ యొక్క వృషభ రాశి ఆ రాజ్యాధిపతి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కళాకారులకి కూడా శుభం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకి, ఇంకా హోల్సేల్ లేదు, రిటైల్ లేదు, ఏ వ్యాపారమైనా సరే వ్యాపారస్తులందరికీ కూడా యోగదాయకంగానే ఉంది అని చెప్పాలి. తర్వాత చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా జ్ఞాపక శక్తి పెరిగి గురుబలం చేత శుభం జరిగే అవకాశం ఉంది. వృషభ రాశిలో ఉండే వారందరికీ కూడా ఈ సంవత్సరము ఇప్పుడే చెప్పాం, ఆడవారికైనా మగవారికైనా సంతానమైనా వివాహమైనా కూడా శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకి లాభదాయకంగా ఉంటుంది. 2 పంటలు చేతికి వస్తాయి. పూర్వం ఉండేటువంటి కష్టములన్నీ తొలగుతాయి. ఇక వ్యాపారస్తులకైనా వ్యవసాయదారులకైనా ఎవరికైనా కూడా శుభం జరిగే అవకాశమే ఈ యొక్క వృషభ రాశి అనుకూలంగానే ఉంది అని మనం చెప్పుకోవాలి. ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారు శనివారం నియమాలు చేస్తూ, శనివారం శివాలయ దర్శనం చేస్తూ, శనివారం శివారాధన చేయడం వలన శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలోకి మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ యొక్క మిథున రాశిలోకి మనకి వస్తాయి. ఈ రాశిలో సూర్యుని సంవత్సరం అర్ధాష్టమంలో సంచారం ఎప్పటి వరకు అయ్యా అంటే 2026 ఫిబ్రవరి వరకు అర్ధాష్టమంలో రవి సంచారం. అలాగే కుజుడు ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా అర్ధాష్టమంలో కుజుడు సంచారం. అలాగే గురుడు ఈ సంవత్సరం అంతా జన్మంలో సంచారం. ఈ శని ఈ సంవత్సరం అంతా శుభంగానే ఉన్నాడు. రాహుకేతువులు 2 కూడా ఈ సంవత్సరం శుభంగానే ఉన్నాయి. ఇటొచ్చి మనకి రవి కుజుడు మాత్రమే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారు జాగ్రత్త వహించవలసిన అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే ఈ యొక్క నూతనంగా గృహాలు నిర్మించుకుందాం, స్థలాలు కొనుక్కుందాం, నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారి యొక్క కోరిక నెరవేరి శుభవార్త వినేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఉద్యోగులకి కాస్త వెనక్కి లాగే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే ఆ దశకు ముందు ఉండేటువంటి గ్రహములన్నీ కూడా శుభంగా లేవు. కాబట్టి కాస్త ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి. పై అధికారుల చేత ఒత్తిడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రాజకీయంగా ఉన్న వారికి అనుకూలంగానే ఉంది, కానీ ప్రజలలో కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మిథున రాశిలో ఉండే రాజకీయ నాయకులకి. తర్వాత కళాకారులకి అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పుకోవాలి. 7వ రాజ్యాధిపతి జన్మంలో ఉండడం వల్ల వారి కళాకారులు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వ్యాపారం చేసే వారందరికీ కూడా యోగ్యంగానే ఉంది. తర్వాత విద్యాకారకుడు జన్మస్థానంలో సంచారం చేయడం వలన కాస్త విద్యార్థులు కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది మిథున రాశిలో ఉండే వారికి ఉంది. కానీ ఆర్థికంగా మాత్రం వారికి ఏ ఇబ్బంది కలగదు. ఆ ప్రకారంగా వ్యవసాయదారులకి కాస్త కళాకారులకి ఉద్యోగస్తులకి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క రాశివారు ప్రతి సోమవారం కూడా శివాలయ దర్శనం చేస్తూ, శివారాధన చేస్తూ, సోమవారం నియమాలు చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మిథున రాశి వారికి. తర్వాత వచ్చేటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము,
పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఈ కర్కాటక రాశిలోకి వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయము 2, రాజపూజ్యం 7, అవమానం 3. అటు ఆదాయానికన్నా ఖర్చు తక్కువగా ఉంటుంది. మనకి సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి రవి ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమంలో, కుజుడు కూడా అర్ధాష్టమంలో, గురుడు ద్వాదశమందు జన్మస్థానంలో, శని అష్టమ స్థానంలో, రాహుకేతువులు కూడా శుభంగానే సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉండే గ్రహాలలో ఒక శని మాత్రం అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ యొక్క ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ కష్టపడితే కానీ ముందుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉన్నది. అయితే కాస్త ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే వారికి మాత్రం కాస్త అనుకూలంగా ఉందని మాత్రమే మనం చెప్పుకోవాలి. నూతన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏమి చేయాలనుకుంటారో కొత్తగా ప్రారంభించేటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంది. శని సప్తమాధిపతి అయి నవ కోణ స్థితి వలన నూతన వృత్తులు అంటే నూతనంగా ఒక వ్యాపారం మొదలు పెడదాం, నూతనంగా ఏదైనా మొదలు పెడదామనుకునేటువంటి వారికి మంచి అవకాశాలు ఈ సంవత్సరం కర్కాటక రాశిలో శని సంచారం వలన శని ఆ యొక్క స్థితిని కలుగజేస్తాడు. అలాగే ఉద్యోగస్తులకు ఉన్నతకాలంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ కోసం చూసేవారికి సంవత్సరం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. రాజకీయ నాయకులకి యోగ్యంగా ఉన్నది. ఉన్నతమైనటువంటి పదవులు పొందే అవకాశం ఉన్నది. తర్వాత ఈ సంవత్సరం కళారంగంలో ఉండే వారందరికీ ఉత్తమంగా ఉండి టీవీ, సినిమా ఇత్యాది పరిశ్రమలలో ఉన్నతమైనటువంటి అవకాశాలు వచ్చి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అలా హోల్సేల్ వ్యాపారం, రిటైల్ వ్యాపారంగా ఉండేవారికి కూడా కాస్త అనుకూలంగానే ఉందని మనం చెప్పుకోవాలి. విద్యార్థులకి మాత్రం వ్యయమనందు గురుడు సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త జ్ఞాపక శక్తి తగ్గి ఉంటుంది. వాళ్ళ కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకి మొదటి పంట కాస్త లాభం తక్కువ వచ్చినా రెండో పంటలో అధికంగా లాభం వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా వ్యవసాయదారులకు మాత్రం కాస్త ఈ రాశి అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ రాశి వారు ఆ శనివారం నాడు ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఆ ప్రకారంగా శనివార నియమాలు చేయడం వలన మంచి జరిగే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా కర్కాటక రాశి వారి యొక్క జాతకం మనకు జరుగుతూ ఉన్నది. తర్వాత వచ్చేటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పొబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదములు, ఉత్తర ఫల్గుని ఉత్తరా నక్షత్రం 1వ పాదం మనకి ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతున్నాయి. దీనికి ఆదాయం 11, వ్యయం 11. సంపాదనకి తగినటువంటి ఖర్చు కూడా సమానంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. రాజపూజ్యం 3, అవమానం 6. అంటే సమాజంలో మనం గౌరవించేవారు 3 ఉంటే అవమానించేవారు 6గా ఉంటారనమాట. అయితే ఈ సింహరాశి వారికి ఉండేటువంటి గ్రహ సంచారం అంతా కూడా కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారికి కాస్త జాగ్రత్త పడవలసిన అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. కాస్త ఈ యొక్క జాతకం మిశ్రమభరితంగానే ఉందని మనం చెప్పుకోవాలి. అయితే నూతనంగా గృహ నిర్మాణాలు కానీ నూతనంగా చేయవలసిన పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. కానీ కాస్త ఒత్తిడి పడే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో ఒక అడుగు ముందుకు వేసే ముందు ఒక క్షణం ఆలోచించి వెళ్ళడం వలన ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగం చేసేవారికి అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా కాస్త ప్రమోషన్స్ కోసం చూసేవారికి మాత్రం సింహరాశిలో వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు అని మనం చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకి అంత యోగదాయకం కాదు. కాస్త వారు కూడా ఆచితూచి అడగ వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కళాకారులకి శని యొక్క బలం లేని చాలా తక్కువగా ఉంది. శని బలం లేనందున కళాకారులు మాత్రం వాళ్ళు చేయవలసిన పనులు చాలా శ్రద్ధగా చేస్తేనే కానీ ముందుకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి మిశ్రమభరితమై ఉంది. విద్యార్థులకి మాత్రం ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి కాస్త తక్కువగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు కష్టపడి చదివితేనే కానీ ముందుకు వెళ్ళే అవకాశం లేదు. వ్యవసాయదారులకు మాత్రమే కాస్త బాగుంది అని మనం ఈ సింహరాశికి చెప్పుకోవాలి. ఏ విషయంలో అయినా సరే సింహరాశి వారు మాత్రం ఈ సంవత్సరం భగవదారాధన చేస్తూ శివనామాన్ని జపిస్తూ సోమవారం నియమాలు చేస్తూ శివుడికి అభిషేకం చేసుకుంటూ ఆ ప్రకారంగా ఉండడం వలన కాస్త మనకి శుభం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. సింహరాశి వారికి మిశ్రమభరితమే ఉంది అని మనం చెప్పుకోవాలి.
కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు ఈ యొక్క కన్యా రాశిలో మనకి సంచారం జరుగుతూ ఉన్నది. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సంపాదన కన్నా తక్కువగానే ఖర్చు ఉంటుంది. అవమానించేవారు గౌరవించేవారు ఎంతో సమానంగానే సమాజంలో మనకి ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ విద్యా కళత్రకారైనటువంటి గురుడు దశమ స్థానంలో, శని కూడా దశమంలో బలీయుడై ఉన్నాడు. కాబట్టి ముఖ్యమైనటువంటి వరులు ఏవైనా వాయిదా పడి ఉంటే అవి ముందుకు సాగే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి గురుబలము శని బలము 2 కూడా ఉన్నాయి కాబట్టి ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంది. పుణ్యక్షేత్రాలు అలాగే తీర్థయాత్రలు ఇటువంటివి ఎక్కువ చేయడం వలన కాస్త వీళ్ళకి శుభం జరిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి చేత కాస్త ఆరోగ్యం విషయం మాత్రం నిలకడగా చూసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకయ్యా అంటే వీరికి ఈ సంవత్సరం కుజుడు ద్వాదశంలో జన్మం సంచారం చేస్తున్నాడు కాబట్టి కోపం చేత వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కన్యా రాశిలో ఉండేటువంటి జాతకులకు. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగాల విషయంలో ఉండేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా ఉండేవారికి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి కూడా గురుబలం ప్రారంభంలో లేకపోయినా రేపు నవంబర్ నుంచి కూడా ఈ కన్యా రాశిలో గురుడు మారతాడు కాబట్టి ఆ గురుబలం చేత మళ్ళా ఉత్తేజంతో విద్యార్థులు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాస్త ఈ సంవత్సరాంతం వరకు కూడా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం నుంచి మళ్ళా గురుబలం బాగుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి వ్యవసాయం 3 పంటలలో 2 పంటలు చేతికి అంది 2 పంటలు లాభదాయకంగా వచ్చి పూర్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నా రుణ బాధలన్నీ కూడా తీరుతాయి. వ్యవసాయదారులకు చాలా అనుకూలంగా ఉంది ఈ కన్యా రాశి. అయితే ఈ కన్యా రాశిలో ఉండేటువంటి వారికి మంగళవారం నియమాలు చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వలన కాస్త మంచి జరిగేటువంటి అవకాశం ఉంది కన్యా రాశి వారికి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ తులారాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, సంపాదన ఎక్కువ, ఖర్చు తక్కువగా ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 2. అది కూడా గౌరవించేవారు అవమానించేవారు కూడా సమానంగానే ఉంటారు సమాజంలో. అయితే ఈ యొక్క రాశి వారికి రవి జన్మంలో అర్ధాష్టమంలో ఈ సంవత్సరం చివరి వరకు కూడా సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ యొక్క అక్టోబర్ వరకు కూడా జన్మంలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శని మాత్రం శుభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుకేతులు కూడా తులారాశి వారికి శుభంగానే ఉన్నాడు అని మనం చెప్పుకుంటూ ఉండాలి. అయితే ఈ స్త్రీ పురుషులకి దైవబలం చాలా అనుకూలంగా ఉంది. బలమైనటువంటి గ్రహాలు శని గురుడు ఇటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తులారాశి వారికి ఈ పెద్ద గ్రహాలు అంటే గురుడు శని బుధుడు ఇటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దైవాలు వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరంలో ఏ సంకల్పంతో ముందుకు వెళతారో ఆ సంకల్పం అంతా కూడా వీళ్ళకి ఖచ్చితంగా నెరవేరుతుంది. సంకల్పం అంటే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం, ఏదైనా స్థలం కొనుక్కునే వాళ్ళకి స్థలం కొనుక్కోవడం, బంగారం, కార్లు ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు కొనుక్కునేటువంటి అవకాశం ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగస్తులకు యోగదాయకంగానే ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాస్త అనుకూలంగానే ఉంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. కుజుడు ద్వాదశంలో జన్మంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారు కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. కళాకారులు ఉన్నతమైనటువంటి వీళ్ళకి గురుబలం ఈ సంవత్సరం చాలా బాగుంది కాబట్టి కళాకారులు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి శనిబలం గురుబలం ఉన్నాయి కాబట్టి లావాదేవీలు ఏదైనా ఆగిపోయి ఉంటే అవి ముందుకు కదిలే అవకాశం ఉంది సంవత్సరం వ్యాపారస్తులకి. అలాగే విద్యార్థులకు కూడా గురుబలం బాగుంది కాబట్టి తులారాశిలో ఉండేటువంటి విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళకి మంచి కాలమనే చెప్పుకోవాలి. మంగళవారము శనివారము కూడా శివుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ప్రతి శివాలయంలో మంగళవారం శనివారము 7 వారాలు ఆ ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయడం వలన
మంచి జరిగే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా ఆ యొక్క తులారాశి యొక్క ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. అయితే సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది అని ఈ వృశ్చిక రాశిలో మనకు కనబడుతూ ఉంది. ఎందుకయ్యా అంటే రవి అర్ధాష్టమంలో ఈ యొక్క 2026 మార్చి వరకు అర్ధాష్టమంలో సంచారం రవి. కుజుడేమో ఈ సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమంలో కుజుడు సంచారం, గురుడేమో అష్టమంలో గురుడు సంచారం, శనేమో అర్ధాష్టమంలో సంచారం, రాహు అర్ధాష్టమం, కేతు శుభంగానే ఉన్నాడు. మనకి ఉండేటువంటి శని అర్ధాష్టమంలో సంచారం కాబట్టి, అలాగే గురుడు కూడా అష్టమంలో సంచారం కాబట్టి, బలమైనటువంటి గ్రహాలు ఈ రెండే కాబట్టి, ఈ రెండు చాలా ఇబ్బందిగా పెట్టేటువంటి స్థానాల్లో ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అటు ఆరోగ్యరీత్యా, మానసికంగా అయినా, శారీరకంగా అయినా, ఆర్థికంగా అయినా కూడా కాస్త ఒక అడుగు ఆచితూచి ఎదగడం మంచిది. గురుడు 7, 8 స్థానాల్లో వాహనాధిపతిగా, భూగృహాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇంటి విషయాలు ఏదైనా ఉంటే మాత్రం, గృహ నిర్మాణానికి సంబంధించి ఏదైనా ఉంటే ఎదగ వెళ్ళే అవకాశం ఉంది. వివాహానికి సంబంధించి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే కాస్త ఆలోచించి ఎదగ వెళ్ళాలి. ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఉండేటువంటి స్థిరమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త చలనంగా ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారు అన్ని విధాలా కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. రాజకీయ నాయకులు మాత్రం గురుబలం బాగుంది కాబట్టి ఎదరికి వెళ్ళే అవకాశం, ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. కళారంగంలో ఉన్న వారికి లాభదాయకంగానే ఉంది. తర్వాత వ్యాపారం చేసే వారందరికీ యోగదాయకంగానే ఉంది. విద్యార్థులకి ఈ సంవత్సరం శని, రాహువులు యోగ స్థానంలో ఉన్నారు. విద్యార్థులకి శని, రాహువులు బాగున్నారు కాబట్టి విద్యార్థులు వాళ్ళు ఏ విద్యలో సరే ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశిలోకి వస్తుంది. ఆదాయం 5, వ్యయం 5, సంపాదనగా ఖర్చు ఉంటుంది. రాజపూజ్యం 1, అవమానం 5. గౌరవించారు కానీ తిట్టేవారు ఎక్కువగా ఉంటారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ గురుబలం, శని బలం కూడా ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రతిభకు తగ్గ గౌరవాదులు ఏర్పడుతూ ఉంటాయి. కష్టానికి తగ్గ ఫలితం వస్తూ ఉంటుంది. ధనురాశిలో ఉండేవారికి, ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయం నిలకడగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉంటుంది. అలాగే కళాకారుల సంవత్సరం గురుబలం బాగుంది కాబట్టి వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది కాబట్టి మంచి మేధస్సుతో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది. వ్యవసాయదారులకి 1వ పంట, 2వ పంట చేతికి వచ్చి 3వ పంట నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఫలితం సమానంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఒడిదుడుకులు లేకుండా ఉంది సంవత్సరం. ఈ యొక్క ధనురాశిలో ఉండేవారు ఆ శుక్రవారం నియమాలు పాటిస్తూ అమ్మవారి ఆరాధన చేస్తూ దుర్గా సప్తశతి శ్లోకాల వంటి చదువుకుంటూ అమ్మవారి ఆరాధన చేయడం వలన శుభం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ధనుర్రాశి వారికి. ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములు ఈ యొక్క మకర రాశిలో వస్తూ ఉంటాయి. అయితే ఆదాయం 8, వ్యయం 14. కాస్త ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 5. ఇది కూడా ఇంచుమించుగా సమానంగానే ఉంది. అయితే ఈ యొక్క మొన్న సంవత్సరం వరకు కూడా ఏలినాటి శని ప్రభావం చేత ఈ మకర రాశి వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఏలినాటి శని పూర్తిగా వాళ్ళకి మకర రాశికి తొలగిపోయింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి వాళ్ళు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఉన్నతమైనటువంటి గ్రహాలు శని, గురు 2 గ్రహముల యొక్క బలం వీళ్ళకి ఏర్పడింది కాబట్టి మకర రాశి వాళ్ళు అనుకున్నదంతా సాధిస్తారు. శుభమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి ప్రజలలో కాస్త వ్యతిరేకత వచ్చినా కాస్త ధనం అనేకమైనటువంటి ఖర్చులు ఎక్కువైనా కూడా వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కళాకారులు, టీవీ రంగంలో ఉండేవారు, నాటక రంగంలో ఉండేవారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. కుంభరాశి. ఈ కుంభరాశిలో కనిష్ట 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు,
పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ రాశిలో సంచారం చేస్తున్నాయి. రవి అర్ధాష్టమంలో ఈ సంవత్సరం అంతాను, కుజుడు జన్మంలో ఈ సంవత్సరం అంతా సంచారం, గురుడి అర్ధాష్టమంలో సంచారం, శని ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. అలాగే రాహువు జన్మంలో, కేతువు సప్తమంలో సంచారం. ఉన్న గ్రహాలలో ఒక్క రవి తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త అస్తవ్యస్తంగానే ఉన్నాయని మనం చెప్పుకోవాలి. కాబట్టి కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరికి కూడా ఇచ్చినటువంటి ధనం జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి. రుణ బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. స్త్రీ పురుషులకు ఏలినాటి శని ప్రభావం చేత సమస్తమైనటువంటి ఒడిదుడుకులు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కష్టపడితేనే కానీ ముందుకు వెళ్లే అవకాశం లేదు. రాజకీయ నాయకులకి పై అధికారుల చేత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కళాకారులకు అనుకూలమైన సమయం మనం చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉండేవారు శుభంగానే ఎదరికి వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు మాత్రం గురుబలం ఉండను. ఏలినాటి శని ప్రభావం చేత కష్టపడితేనే కానీ ముందుకు వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంది. వ్యవసాయదారులకి ఒక పంట నష్టం కలిగి 2 పంటలు చేతికి వచ్చి పూర్వం ఉన్న రుణములు కూడా తీర్చి సుఖంగా ఉండే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా కుంభరాశి వారికి ఉంది. వీళ్ళు శనివారం నియమాలు పాటిస్తూ ఏలినాటి శని దోషం పోవడానికి తైలాభిషేకం చేసుకుంటూ, శనికి సంబంధించిన నువ్వులు దానం ఇచ్చుకుంటూ, శనివారం శివారాధన చేస్తూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గి కాస్త శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కుంభరాశి వారి. చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నవి. ఈ యొక్క మీనరాశిలో రవి అష్టమంలో ఈ సంవత్సరం చివరి వరకుని, కుజుడు కూడా అష్టమంలో 2026 ఫిబ్రవరి వరకుని, అలాగే గురుడు అర్ధాష్టమంలో, శని ఏలినాటి శనిగాను, తర్వాత రాహు ద్వాదశంలోను, కేతువు శుభంగా సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశి వారికి గురుబలం తక్కువగా ఉంది, ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఎందుకయ్యా అంటే విడుపులోకి ఏలినాటి శని విడిపోయే ప్రభావం ఉంది. కాబట్టి వ్యయస్థానంలో ద్వాదశంలో శని ఉంటే వ్యయస్థానం ఏలినాటి శని విడిపోయేటువంటి అవకాశం మనం చేసినటువంటి పుణ్య పాపముల వలన మనకు వచ్చేటువంటి శని ప్రభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దైవారాధన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండడం వలన శని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశి వారు చాలా జాగ్రత్త పడవలసిన అవకాశం ఉంది. ఎందుకయ్యా అంటే ఏలినాటి శని వ్యయంలో ఉంది కాబట్టి అటు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది. ప్రమోషన్స్ ఏమీ రాకపోయినా సావధానంగా సాపీగా వాళ్ళ యొక్క కాలం వెళ్ళబుచ్చుతారు. రాజకీయ నాయకులకి కాస్త కొద్ది గొప్ప అవకాశం ఉంది తప్ప తక్కువ అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారు కాస్త కష్టపడి ఎదరికి వెళ్ళవలసిన అవకాశం ఉంది. విద్యార్థులకి కాస్త అంత అనుకూలంగా ఉండదు. తర్వాత వ్యవసాయదారులకి పంట చేతికి వచ్చి శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా మీనరాశిలో ఉండే వారికి జాతకం కాస్త మిశ్రమంగా ఉంది, తక్కువగానే ఫలితం బాగుంది అని మనం చెప్పుకోవాలి. ఇటువంటి వారు శివారాధన చేస్తూ, శని ఆరాధన చేస్తూ రుద్రాభిషేకాలు చేయించుకోవడం వలన శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం మనకు ఉండేటువంటి రాశుల ఫలితాలలో ఒక మేషరాశి, సింహరాశి, తర్వాత మీనరాశి, కుంభ, మీనరాశి వాళ్ళు కాస్త జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా రాశులకు అనుకూలంగానే ఉంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేషరాశి వారు, సింహరాశి వారు, అలాగే కుంభ, మీనాలు ఈ రాశి వారు మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, కష్టం వచ్చిందని చెప్పి పొంగిపోకూడదు, సుఖం వచ్చిందని చెప్పి పొంగిపోకూడదు. కాస్త కష్ట సుఖాలన్నీ కూడా భగవంతుడా నీ అనుగ్రహం చేస్తే కలిగాయని చెప్పి ఎప్పుడు దైవారాధన చేయడం వలన ఈ సంవత్సరం అంతా కూడా నీకు శుభం జరుగుతుంది అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, కాబట్టి మనం ఏదో ఒక పని చేసే ముందు ఆ గురువు గారు పురోహితుల దగ్గరికి వెళ్ళి, ఆ పోవంటే పురోహితుల దగ్గర వెళ్ళేవారు. ఇంటికి వెళ్ళి గురువు గారు మేమైనా బండి కొనుక్కుంటున్నాం, కానీ పిల్లలు స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం, ఓ మంచి రోజు చెప్పండి అని అడిగితే ఆయన ముహూర్తం నిర్ణయించేవారు. అప్పుడు దాని బట్టి వెళ్ళేవారు. ఇప్పుడు అంతా కూడా ఫోన్ చేయడం, గురువు గారు ముహూర్తం చెప్పండి అని అడగడం, అంత బిజీ అయిపోయింది అంటారు. కాబట్టి పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఉగాది రోజున సంవత్సరం అంతా కూడా పంచాంగాన్ని చూసినటువంటి చదివినటువంటి ఫలితం మనకి వస్తుంది అని మనకి ఈ యొక్క విషయంలో చెప్పబడుతుంది. పంచాంగాన్ని ఉగాది రోజున చేసేటువంటి శ్రవణంలో పంచాంగంలో ఉన్న విషయాలు తెలుసుకోవడం వలన ఎంత ఉపయోగం ఉందయ్యా అంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్మ్యకాం అని చెప్పబడుతుంది శ్లోకం. శ్రీకళ్యాణ గుణావహం. కళ్యాణము అంటే శుభము. పంచాంగ శ్రవణాన్ని ఉగాది రోజున వినడం వల్ల మనకి శుభం కలుగుతుంది. రిపుహరం దుస్వప్న దోషావహం. గురుగారు మాకు ఏదో రాత్రి కళ వచ్చిందండి, ఆ కళ పీడకలగా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి అంటే పంచాంగ శ్రవణం వినడం ద్వారా అటువంటి దుస్వప్నాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. ప్రతి సంవత్సరం మనం సంక్రమణ, ప్రతి నెల సంక్రమణం రోజున వెళ్ళి గంగలో స్నానం చేసి గోదాన తుల్యం రుణం. గోదానం చేస్తే ఎంత పుణ్యమో ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని, పంచాంగం గురించి, తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుంటే అంత పుణ్యం వస్తుందయ్యా. ఆయుర్వృద్ధితముత్తమం. మన శరీరంలో ఉండేటువంటి రోగములు తొలగి ఆయుష్ వృద్ధి అవుతుంది. శుభకరం సంతాన సంపత్ప్రదం. అంతా శుభం జరిగి వివాహం కావలసిన వాళ్ళకి వివాహము, సంతానం కావలసిన వాళ్ళకి సంతానము. ఎవరు ఏ సంకల్పంతో అయితే ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వింటారో ఆ సంకల్పం నెరవేరుతుంది. సముచితం పంచాంగమాకర్మ్యకా నానాకర్మ సుసాధనం. ఈ పని చేస్తున్నామండి. 10 సార్లు ఆ స్థలం కొనడానికి వెళ్ళారు, అవ్వట్లేదండి. 10 సార్లు బంగారం కొందామని వెళ్ళారు, అవ్వట్లేదండి. ఎక్కడ అవుతుంది? మన నక్షత్రం బాగాలేదు, తిథి బాగాలేదు, వారం బాగాలేదు, యోగం బాగాలేదు, ఆ సమయంలో అవుతాయా? అవ్వవు. కాబట్టి నానాకర్మ సుసాధనం. ఆ యొక్క సాధనం అవ్వని పనులు అవ్వాలి అంటే మంచి రోజు తెలుసుకుని ఆ పనికి వెళ్ళడం వలన ఆ కర్మ సాధింపబడుతుంది. అంత విశేషమైందయ్యా ఈ పంచాంగ శ్రవణం. గురుగారు పంచాంగ శ్రవణం వింటే మంచిదే. ఎందుకండి పంచాంగానికి అంత గొప్ప అంటే? పంచాంగము అంటే దేవతా స్వరూపము. పంచాంగం అంటే దేవతా స్వరూపం. ఎందుకండి పంచాంగం దేవతా స్వరూపం? ఎలా అయితే చెప్పండి అంటే పంచాంగంలో ఏం రాసి ఉంటాయి? తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ రాసి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏకాదశి తిథి అనుకోండి. ఆ తిథికి అధిపతి ఎవరు? విష్ణుమూర్తి. అంటే మనం ఏకాదశి అని చదవడం వల్ల ఎవరు స్మరిస్తున్నాం? విష్ణుమూర్తిని స్మరిస్తున్నాం. మంగళవారము అని చదివాం, దానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంటే భౌమవారము అన్నామంటే భౌమ అనేటువంటి వాక్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందింది అని స్మరిస్తున్నాం అన్నమాట. నక్షత్రం చూస్తున్నాం, అశ్విని నక్షత్రం అంటే అశ్విని దేవతలకు సంబంధించింది. ఆర్ద్ర నక్షత్రం రుద్రుడికి సంబంధించింది. మూలా నక్షత్రం అమ్మవారికి సంబంధించింది. అంటే అక్కడ మనం నక్షత్రం చదవడం ద్వారా స్వామివారిని, అమ్మవారిని, విష్ణుమూర్తిని, అన్ని దేవతలని కూడా స్మరణ చేస్తున్నాం. వాళ్ళకు ఉండేటువంటి మరొక పేర్లు ఈ నక్షత్రాలు కదా. కాబట్టి ఎప్పుడైతే పంచాంగంలో ఉండేటువంటి యొక్క తిథులు, వారాల, నక్షత్రాలు అన్ని మనం చదువుతామో పంచాంగం దేవతా స్వరూపము. అందుకని పంచాంగం వినడం ద్వారా మనకి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి అని చెప్పి మనకి ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. సరే గురువుగారు పంచాంగ శ్రవణం గురించి చెప్పారు, బాగుంది. ఈ యొక్క పంచాంగ శ్రవణంలో ఇందాక నవనాయకులు అన్నారు, వాటి పరిస్థితి ఏమిటండి అంటే మనకి రాజు, మంత్రి, సేనాపతి ఈ యొక్క నవగ్రహాలు ఎవరు అయితే రాజుగా ఉన్నారో సంవత్సరాన్ని బట్టి, తిథిని బట్టి, వారాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, యోగాన్ని బట్టి, గ్రహాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. ఆ రాజుగా ఉండేటువంటి ఆ యొక్క గ్రహముల వలన మన యొక్క ఆర్థిక, అలాగే మన యొక్క దేశ భవిష్యత్తు, మన యొక్క పంటలు, నీరు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ సంవత్సరం మనకి మహారాజుగా నాయకులలో గొప్పవాడు సూర్య భగవానుని వ్యవహారం చేస్తూ ఉన్నాడు. మంత్రిగానేమో చంద్రుడు, సేనాధిపతిగా సూర్యుడు, అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా రవి, పూర్వసస్యాధిపతి గురుడు, అమరసస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ ప్రకారంగా 9 గ్రహాలు నవనాయకులుగా మనకి వ్యవహారం చేస్తూ ఉన్నారు. అనేటువంటి గ్రహం ఆర్ద్ర ప్రవేశం చేసేటువంటి సమయాన్ని బట్టి మనకి ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సంవత్సరం రవి ఆర్ద్ర నక్షత్రం జూన్ 22వ తారీఖు నాడు జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున ఉదయకాలమును జరుగుతూ ఉన్నది. ఉదయకాలమునందు రవి ఆర్ద్ర ప్రవేశం చేయడం వలన అనుకూలమైనటువంటి వర్షాలు పడతాయి. ఆ రోజున ఏకాదశి, ద్వాదశి సంధిలో ఈ యొక్క రవి ఆర్ద్ర ప్రవేశం జరుగుతుంది కాబట్టి అపరధాన్యాలపై ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున నక్షత్రం
భరణీ నక్షత్రం అయింది కాబట్టి కాస్త అశుభమే మనకి ఎక్కువగా గోచరిస్తూ ఉందని చెప్పి మనం ఈ యొక్క రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశాన్ని బట్టి విషయం తెలుసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనకి పశువులను సంరక్షించేవాడు, పశువులని బయటకు వదిలి ఆహారం అందించేవాడు, పశువుల యొక్క బాగోగులు చూసేవాడు ఈ సంవత్సరం యముడు అయి ఉన్నాడు. యముడు పశువులను పరిపాలించేవాడు, గోష్ఠాగారాధిపతి కూడా యముడుగానే నిర్ణయించబడ్డాడు. అంటే మనకు ఒక్కొక్క సంవత్సరం ఎలా ఉంటుంది అంటే పశువులు పరిపాలించేవాడు కృష్ణుడని, గోష్ఠాగారాధిపతి బలరాముడని, లేకపోతే యముడు పశువులు పరిపాలిస్తూ ఉంటే గోష్ఠాధిపతి బలరాముడుగా ఇలా నిర్ణయించబడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో అటు గోష్ఠాగారాధిపతి ఇటు పశువులను పరిపాలించేవాడు ఇద్దరు కూడా యముడే అయి ఉన్నాడు. కాబట్టి పశువుల ద్వారా వచ్చేటువంటి పంటలు కానీ, పశువుల ద్వారా వచ్చేటువంటి ఆహార పదార్థాలు కానీ, పాలవనివ్వండి, పెరుగవనివ్వండి, పశువుల ద్వారా వచ్చేటువంటి ఉన్ని బట్టలు ఎటువంటి వానివ్వండి, వీటిలో కాస్త ఆ ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిలో వచ్చేటువంటి ఆ దిగుబడి తక్కువ, ధరలు ఎక్కువగా, పశువుల యొక్క సంరక్షణ తక్కువగా ఉండేలా ఈ సంవత్సరం మనకి కనబడుతోంది. పశువుల గురించి తెలుసుకున్నాం. తర్వాత మనకి ఈ గోష్ఠాగారాధిపతి కూడా యముడు అవడం వలన మనకి ఇంచుమించుగా 3 పంచాల వర్షం, ఎప్పుడు కూడా ఒక సంవత్సరంలో పడే వర్షాన్ని పంచాల లెక్కలో మన వాళ్ళు శాస్త్ర ప్రకారంగా చూస్తూ ఉంటారు. 3 పంచాలు అంటే దానిని 20 భాగాలుగా చేస్తే 9 భాగాల వర్షం సముద్రంలో, 9 భాగాల వర్షం పర్వతాలపై పడుతూ ఉంటే 2 భాగాలు మాత్రం మన యొక్క భూమి మీద పడుతూ ఉంది. ఎక్కువ వర్షం భూమి మీద పడడం వలన మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. సరిపడా వర్షం పడడం వలన మాత్రమే మనకి సస్యశ్యామలమై భూమి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వర్షములు 2% మాత్రమే భూమి మీద పడతాయి. కాబట్టి ఇది చాలా గొప్పదైన విషయం. 9% సముద్రాల్లో, 9% పర్వతాలపై పడడం వలన మనకు ఉండేటువంటి కాలువలు కానీ, మనకు ఉండేటువంటి చెరువులు కానీ, మనకు ఉండేటువంటి నదులు కానీ నీటితో సస్యశ్యామలమై జల కళతో మన యొక్క దేశం ఎప్పుడూ కూడా త్రాగునీరుకి, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని నీటి గురించి మనం తెలుసుకున్నాం. పశువుల గురించి తెలుసుకున్నాం, ఇక నీటి గురించి తెలుసుకున్నాం. పంటల విషయానికి వస్తే ఈ యొక్క పంటలు ఎప్పుడూ కూడా మనం వచ్చే పంటని 16 వేసాలుగా లెక్కేస్తాం. వచ్చేటువంటి 3 పంటలు ఉన్నాయి కదా, 3 పంటలని కూడా వేసాల లెక్కలు లెక్కేస్తాం. 16 వేసాల పంటలో 8 వేసాల పంట చేతికి అందుతుంది, 8 వేసాల పంట నష్టం జరుగుతుంది. ఇది కాస్త బాధాకరమైన విషయం. సగం మాత్రమే మన చేతికి వస్తుంది, సగం నష్టానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా వర్షం గురించి, పంటల గురించి, పశువుల గురించి తెలుసుకున్నాం. ఇక ఈ విశ్వావసనామ సంవత్సరంలో వచ్చేటువంటి ముఖ్యమైన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం కర్తరే నిర్ణయం. చిన్న కర్తెర, పెద్ద కర్తెర అంటూ ఉంటారు. ఆ సమయాల్లో పూర్వం, ఇప్పుడంటే డాబాలన్నీ వచ్చాయి కానీ పూర్వం తాటాకులు కాబట్టి ఈ వేసంకాలం వచ్చేసరికి తాటాకులు రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పాత తాటాకులన్నీ తీసి కొత్త ఆకులు చుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కర్తరి సమయంలో చెయ్యరు. కాబట్టి అది మనకి ఆచారంగా ఇప్పుడు శంకుస్థాపన చేయకపోవడం, అలాగే ఆ కర్తర సమయంలో ఆ స్లాబులు వేయకపోవడం, కొత్త గృహాల నిర్మాణం మొదలుపెట్టకపోవడం, ఆ కొమ్మ ముహూర్తాలు లేకపోవడం కర్తలలో జరుగుతాయి. అది ఎప్పటిదాకా ఉంది అంటే మే 4వ తారీఖు చిన్న కర్తర ప్రారంభమై, మే 11వ తారీఖు పెద్ద కర్తర ప్రారంభమై, మే 28వ తారీఖు వరకు, అంటే మే 4 నుంచి మే 28 వరకు చిన్న కర్తెర, దాని తొళ్ళు కర్తెర అంటారు. చిన్న కర్తెర, పెద్ద కర్తెరతో ఇంచుమించుగా 25 రోజుల పాటు మనకి ఆ శంకుస్థాపనలకు కానీ, హోమం పెట్టుకునే ముహూర్తాలకు కానీ వీటికి ముహూర్తాలు ఉండవు. మే 4 నుంచి మే 28 వరకు. తర్వాత మిగతా శుభకార్యాలు, వివాహాలు, ఉపనయనాలు, పెళ్లిళ్ళు అన్నీ మామూలే, అవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కర్తృ తర్వాత మన విశ్వావసనామ సంవత్సరం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మూఢములు. గురువు గారు అస్తమానం కనబడినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ముహూర్తాలు ఎప్పటిదాకా ఉన్నాయండి అని. ఈ సంవత్సరం మనకి మూఢాలు జూన్ 10వ తారీఖు నాడు గురుమూఢం ప్రారంభమై జూన్ ఇంచుమించుగా జూలై 8వ తారీఖు వరకు, జూన్ 10 నుంచి జూలై 8వ తారీఖు అంటే ఒక నెల రోజుల పాటుగా గురుమూఢం మనకి జరుగుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంచుమించుగా నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు శుక్రమూఢం, అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 15 వరకు 2 నెలల 15 రోజుల పాటు వివాహములు కానీ, ఉపనయనములు కానీ, గృహప్రవేశములు కానీ ముహూర్తములు మనకి లేవు. ఇంచుమించుగా జూన్లో నెల రోజులు, జూన్ ప్రారంభం నుంచి జూలై 10 వరకు,
ఆ తర్వాత మళ్ళీ నవంబర్ 11 నుంచి ఫిబ్రవరి 3 వరకు 2 నెలల 15 రోజుల పాటు మనకి ముహూర్తములు లేవు. అది మూఢంగా నిర్ణయం చేయబడింది. తర్వాత తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పుష్కరములు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో వచ్చేటువంటి పుష్కరం సరస్వతీ నదికి జరుగుతూ ఉన్నది. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడయ్యా అంటే మే 14వ తారీఖు రాత్రి 1 గంటకి ఈ యొక్క గురుడు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి మే 15వ తారీఖు నుంచి మే 26వ తారీఖు వరకు సరస్వతీ నదికి పుష్కరములు వస్తూ ఉన్నవి. అంటే ఈ సరస్వతీ నది ఋగ్వేదంలో ఎంతో విశేషంగా ఈ సరస్వతీ నది గురించి చెప్పారు. ఈవిడ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది, కంటికి కనబడదు అని. కొన్ని చోట్ల మాత్రం కనబడుతూ ఉంటుంది. మనకు ఉండేటువంటి అలహాబాదులో ఆ త్రివేణి సంగమం అమ్మవారు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఎక్కడయ్యా అంటే ఉత్తరప్రదేశ్లో భీంపూర్లో అమ్మవారు సరస్వతీ నది, ఆ హరిద్వార్లో సరస్వతీ నది మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత మానా రాష్ట్రంలో కూడా సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంది. కుదిరిన మటుకు ఆ సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళి పెద్దలకి పితృకార్యాలు చేసుకుని కాస్త అక్కడ దాన ధర్మాలు చేసుకుని జపతపాలు చేసుకుని రావడం వలన చాలా విశేషమైనటువంటి పుణ్యం మనకు లభిస్తూ ఉంది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో వచ్చేటువంటి కర్తనల గురించి, విశ్వావసనామ సంవత్సరంలో వచ్చేటువంటి మోఢముల గురించి, విశ్వావసనామ సంవత్సరంలో వచ్చేటువంటి ఈ యొక్క పుష్కరాల గురించి తెలుసుకున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రహణములు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో గురువుగారు గ్రహణములు ఏమైనా ఉన్నాయా అంటే 2 గ్రహణములు మనకి ఈ సంవత్సరంలో విశ్వావసనామ సంవత్సరంలో వస్తాయి. ఎప్పుడయ్యా అంటే సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ఆ రోజున రాత్రి 9:30 నుంచి 1:30 వరకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం రాహుగ్రస్తమై ఏర్పడుతూ ఉంది. ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆ కుంభరాశిలో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర. కుంభరాశి, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రాలకి ఆ యొక్క గ్రహణం చంద్రగ్రహణం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కుంభరాశి వాళ్ళు ఆ గ్రహణాన్ని చూడకుండా ఉండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రహణ శాంతులు చేసుకున్నా కాస్త దోషం తొలగుతుంది. ఇక 2వ గ్రహణం ఎప్పుడయ్యా అంటే మళ్ళా మార్చి 3, 2026 ఇంకొక సంవత్సరం ఉంది. అది కూడా చంద్రగ్రహణమే ఏర్పడుతోంది. మధ్యాహ్నం 3:30కి మొదలై సాయంకాలం 6:30 దాకా ఉంటుంది. అంటే మనకి ఇంచుమించుగా 6 గంటల దాకా సూర్యోదయమే ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణం మనకి కనిపించదు. ఆ పాక్షికంగా విడిపోయేటువంటి గ్రహణ విడుపు మాత్రమే కాస్త మన కంటికి కనబడే అవకాశం ఉంది. ఇది మఖా నక్షత్రానికి సింహరాశికి అనుభవిస్తుంది. సింహరాశిలో మఖ, పొప్ప, ఉత్తర ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఆ గ్రహణాన్ని చూడకుండా మరుసటి రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని ఆ గ్రహణ శాంతులు చేసుకున్న కాస్త మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. అటువంటి గ్రహణాల గురించి కూడా మనం విశ్వావసనామ సంవత్సరంలో తెలుసుకున్నాం. సంక్రాంతి నిర్ణయం మనకి 2026 జనవరి 14, జనవరి 15, జనవరి 16 బుధవారము, గురువారము, శుక్రవారము ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగల యొక్క నిర్ణయం మనం చేసుకుంటూ ఉన్నాం. 15వ తారీఖు నాడు పెద్ద పండుగ. ఆ రోజు మనం పెద్దలని తలుచుకుని బియ్యాలించుకోవడం, వస్త్రదానాలు చేయడం, పెద్దలకి తర్పణాలను చేసుకుంటే సంక్రమణం రోజున మంచి జరిగే అవకాశం ఉంది. అయితే సంక్రమణ పురుషుడు అని మనకు పంచాంగంలో చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సంక్రాంతి పురుషుడికి ఈయన ఎలా వచ్చాడండి, ఏ నక్షత్రంలో వచ్చాడు, ఏ తిథిలో వచ్చాడు అన్న దాన్ని బట్టి కూడా మనకి ఈ యొక్క ఆర్థిక, రాష్ట్ర, దేశ భవిష్యత్తు కాస్త ఆధారపడి ఉంటుంది. ఈ సంక్రమణ పురుషుడు వరాహం మీద ఈ సంవత్సరం ప్రవేశం అయ్యాడు సంక్రమణ పురుషుడు. దాని వలన మనకి పాలకులు రాష్ట్రాలు సుభిక్షంగా పరిపాలించే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రంలో ప్రవేశం అవడం వలన లోహాలపై అంటే బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఇటువంటి లోహాల ధరలు పెరుగుతూ ఉంటాయి. వృద్ధి అనేటువంటి లోకంలో ప్రవేశించడం వలన రసఫలాలు అంటే మామిడి, కమల, ద్రాక్ష ఇత్యాది రసఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పంట దిగుబడి తక్కువ ఉండి ధరలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కౌల
కౌలవ అనేటువంటి కరణంలో ప్రవేశపడడం వలన మన యొక్క రాష్ట్రానికి సువృష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి సంక్రమణ పురుషుని కూడా మనం తెలుసుకున్నాం. ఇక విశ్వావసనామ సంవత్సరంలో చాలా ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం. కోఢాలు, కర్తెరలు, పుష్కరాలు, అలాగే గ్రహణాలు ఇవన్నీ తెలుసుకున్నాం. నవనాయకుడిని బట్టి ఈ యొక్క దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్నీ ఉంటాయి అనుకున్నాం. కాబట్టి మన యొక్క నవనాయకులలో రాజుగా రవి అంటే సూర్యుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. దీని వలన ఏమిటయ్యా అంటే కాస్త దేశంలో అగ్ని భయాలు ఎక్కువగా ఉంటాయి, అల్పపీడనాలు ఎక్కువగా వస్తాయి, పశువులకు సంబంధించిన విషయాల్లో కాస్త లోటు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనకి ఘాటుగా ఉండేటువంటి పంటలు అంటే మీకు ఉదాహరణకి మిర్చి, మిరియాలు ఇటువంటి ఎర్రని ఇవన్నీ పంటలు ఏవైతే ఉన్నాయో వాటి దిగుబడి తక్కువ, ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రాజుగా సూర్యుడు వ్యవహరించడం వలన. తర్వాత నవనాయకుల్లో రెండవ వాడు చంద్రుడు మంత్రిగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. దీని వలన రాజ్యపాలకుల చేత రాజ్యం అంతా సుభిక్షంగా పరిపాలన చేయబడుతుంది. దేశము రాష్ట్రము అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటాయి. మనకి ద్రవ రూపంలో ఉండేటువంటి పదార్థాలు అంటే ఇంచుమించుగా కిరోసిన్, పెట్రోలు, డీజిల్, నూనె ఇటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది చంద్రుడు మంత్రిగా ఉండడం వలన. సేనాధిపతి సూర్యుడు రవిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మన యొక్క దేశము ఇతర దేశాలతో స్నేహాన్ని చేసి దేశం అభివృద్ధి అయ్యే అవకాశం ఈ యొక్క సేనాధిపతి రవిగా ఉండడం వల్ల మనకు జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా మన రాష్ట్రాభివృద్ధి ఉంటూ ఉంటుంది. అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడిగానే వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అర్ఘ్యాధిపతి రవి అవడం వలన వర్షములు ఒక సమయంలో వర్షం పడడం వల్ల ఒక రకమైన పంట పండుతూ ఉంటుంది, ఒక సమయంలో వర్షం పడకుండా ఎండలు ఎక్కువగా ఉండడం వలన ఒక రకమైన పంట పండుతూ ఉంటుంది. అంటే సూర్యాధారంగా పండే పంటలు వేరు, వర్షాధారంగా పండే పంటలు వేరు, చలి మంచుతో పండేటువంటి పంటలు వేరు. ఇలా అనేక రకాల పంటలు మన యొక్క ప్రకృతిని బట్టి పండుతూ ఉంటాయి. అర్ఘ్యాధిపతి రవి అవడం వలన వర్షాలు సకాలంలో పడకుండా అకాలంలో పడడం వలన కాస్త పంట నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారంపై భారం పడే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అర్ఘ్యాధిపతి రవి అవడం వలన. పత్తి, దూది, అలాగే మన ఎటువంటి కాటన్ అంటారు చూసారా, దారాలు, ఇటువంటి వస్త్ర వ్యాపారం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మేఘాధిపతి కూడా రవి అవడం వలన ఎర్రటి భూములు, ఎర్రటి నేలలో పండే పంటలు ఏవైతే ఉన్నాయో బాగా పండుతాయి, ధరలు బాగా అభివృద్ధి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వసస్యాధిపతి గురుడు అవడం వలన మనకి నీటికి ఎటువంటి లోటు ఉండదు, నీరు సస్యశ్యామలంగా ఉంటుంది. నల్ల రేగడిలో పండేటువంటి అలాగే పెసలు, గోధుమలు, జొన్నలు ఇటువంటి పంటలన్నీ కూడా అభివృద్ధిలో ఉండి నల్ల రేగడి భూములు అభివృద్ధిలో అవకాశం ఎక్కువగా ఉంది. ఇక అమరసస్యాధిపతి కుజుడు అమరసస్యాధిపతి అవడం వలన మనకి నూనె సంబంధించినటువంటి అవిసె గింజలు కానీ, వేరుశనగ గింజలు కానీ, అలాగే చెరుకు కానీ, బెల్లం కానీ ఇటువంటి యొక్క ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆహార ధాన్యాలు అంటే నల్ల నువ్వులు కానీ, లేదా నల్ల ఉలవలు కానీ, నల్ల మినుములు కానీ, లేదా నల్ల భూమిలో పండేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు సమానంగా ఉండి ఆ యొక్క భూమికి మంచి ధర పలికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీరసాధిపతి బుధుడు. నీరసాధిపతి అంటే మనం ఎక్కువగా విలాసవంతంగా ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి అధిపతి నీరసాధిపతి. విలాసవంతమైన వస్తువులు అంటే ఎలక్ట్రికల్ వస్తువులు, అద్దాలు, అలాగే సుగంధ ద్రవ్యాలు వీటి యొక్క ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా మన యొక్క నవనాయకులను బట్టి దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సమానంగానే ఉందని చెప్పి మనం భావన చేస్తూ ఉండవచ్చు. పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోదరాత్రవంతమహర్భవతి సర్వస్యాప్యై సర్వసిద్ధ్యై సర్వమేవ తేన